గురూజీ, ఇంట్లో వినాయకుని పెట్టుకున్న తర్వాత అంటే చాలా మంది ఇంట్లోనే నిమజ్జనం చేద్దాం అనుకుంటారు. మరి కొంతమంది మండపంలో ఉన్న వినాయకుని దగ్గర పెట్టుకుందాం అనుకుంటారు. ఈ రెండిట్లో ఏది మంచిది అంటారు? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే మేము కూడా మండపాల దగ్గర పూజ చేస్తున్నప్పుడు వినాయకులు చాలా తీసుకొస్తుంటారు, తొక్కుతుంటారు. పూలదండ వేయడానికి పెద్ద వినాయకుడికి తగులుతుంటాయి, కాళ్ళ దగ్గర పెడతారు, కింద పడి భిన్నం అయిపోతుంది. దీనంతటికన్నా హాయిగా మన ఇంట్లో శుభ్రంగా ఒక బకెట్లో పెట్టుకొని, మా ఇంట్లో మా అమ్మాయితో పాటు ప్రతి వినాయక చవితికి మా అమ్మాయి తల మీద పెట్టి మా ఇంటి చుట్టూ తిరిగి శుభ్రంగా మా ఇంట్లోనే బకెట్ నీళ్ళలో శుభ్రంగా గణేషుని ముంచేసి ఆ నిమజ్జనం చేసి ఆ మర్నాడు అవన్నీ కూడా కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా మొక్కలు పోసేవాళ్ళం మేము. అంటే మా వినాయకుడు మాతో పాటు మా ఇంట్లో ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఆయన ప్రాణప్రతిష్ఠలో ఆయన తల్లిగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే విగ్రహమేగా ఉంది, ఆ విగ్రహం మట్టి అంతా కూడా మా ఇంట్లోనే ఉంటుంది కదా, బంక మట్టి కానీ పుట్టమట్టి కానీ మా ఇంట్లోనే మొక్కలలో ఉంటుంది కదా. కాబట్టి మన ఇంట్లో నిమజ్జనం చేసుకోవడం శ్రేయస్కరం. కాబట్టి మట్టి వినాయకుడిని పూజించండి, మన ఇంట్లో నిమజ్జనం చేయండి. మండపంలో దేవుడి దగ్గర పెట్టినప్పుడు కాలు తగిలి కింద పడి భిన్నం అవుతున్నాయి, అది దోషం ఏర్పడుతుంది. కాబట్టి మీ ఇంట్లోనే అపార్ట్మెంట్లో ఉన్నా సరే మీ ఇంట్లో బకెట్ నీళ్ళలో ముంచి పెట్టండి. 2-3 రోజుల తర్వాత మీరు మామూలుగానే మొక్కల్లో పోసేయండి, ఇబ్బంది లేదు. శుభమస్తు.